ప్రస్తుతం అంతా ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం గురించి విగ్రహావిష్కరణ జరుగుతున్న ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ పౌరెడ్డి గారు ఏం చెప్తారో చూద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. కిషోర్ పౌరెడ్డి గారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు చూస్తుంటారు, యాక్చువల్లీ అందరికీ తెలుసు. ఇంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహము తెలంగాణ ఉద్యమం టైంలో అయితే అందరికీ కూడా ఒక స్క్రీన్ సేవర్లుగా ఇట్లా పెట్టుకొని తిరిగిన రోజులు నాకు గుర్తున్నాయి బాగా. అప్పట్లో తెలంగాణ తల్లి అంటే ఇట్లా తెలుగు తల్లికి తెలంగాణ తల్లికి మధ్య కంపారిజన్స్ అప్పట్లో వచ్చేవి. ఇప్పుడు తెలంగాణ తల్లి, గతంలో ఉన్న తెలంగాణ తల్లికి ఇప్పుడున్న తెలంగాణ తల్లికే కంపారిజన్స్ వస్తాయి. సో తెలుగు తల్లి కాస్త తెలంగాణ తల్లి అయింది. తెలంగాణ తల్లి టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చి ఇంకో మార్పు చేసుకుంది. ఏంటి మీరేమంటారు? నేను ఒకే విషయం చెప్దాం అనుకున్నానండి. అంటే ముందుగా నాకు అనిపించింది, ఇప్పుడు కొత్తగా ఆవిష్కరింపజేసే తెలంగాణ తల్లి రూపం చూసినప్పుడు కొంచెం దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎందుకంటే అంతకుముందు తెలంగాణ తల్లి రూపం ఏదైతే మనం అనుకున్నామో అందులో చూస్తే తల్లి కిరీటం పెట్టుకుని ఉంటారు, అట్లాగే మెడలో కొంచెం హారాలు ఉంటాయి పెద్దవి, నడుముకి వడ్డానం ఉంటుంది, చేతులకు కడియాలు ఉంటాయి, రైట్, కంకణాలు కడియాలు. దాని తర్వాత చేతిలో మీకు ఒక చేతిలో బతుకమ్మ ఉంటుంది. బతుకమ్మ అనే పండుగ అయితే ఇక దేశంలో ఇతర రాష్ట్రాలు ఏ రాష్ట్రాలకి లేనిది, మనకి వైవిధ్యమైనది, గ్రేట్ ట్రెడిషన్ అనుకునే పండుగ. ఇవే మీకు ఆ బంగారం అంతా పోయింది, అట్లాగే బతుకమ్మ పోయింది చేతిలో నుంచి. అయితే ఏంటి మరి ఈ బంగారం అంతా ఎటుపోయింది అని చెప్పి ఆలోచిస్తుంటే ఎవరో మిత్రులు సోనియా గాంధీ గారిది ఒక ఇట్లాగే విగ్రహం ఉంటుందండి. సోనియా గాంధీ గారి విగ్రహం చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇందులో మీరు చూస్తే ఇక్కడ చూడండి, అదే కిరీటము, అవే బంగారు హారాలు, అదే వడ్డానము, అండ్ చేతులకు కూడా చూస్తే మీరు ఇక్కడ కడియాలు, కంకణాలు, వాట్ ఎవర్ యూ సే, రైట్, అండ్ చేతిలో బతుకమ్మ. సో వీరు మరి బంగారం అంతా, తెలంగాణ తల్లి బంగారం అంతా మీరు చూడండి. ఇప్పుడు ఈ ఫుల్ ఇమేజ్ చూపిస్తాను. తెలంగాణ తల్లి ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసి సోనియా తల్లి రూపంలోకి చేరిస్తే మిగిలిందే తెలంగాణ తల్లి అన్న టైప్లో. అంటే మేము ఒకసారి వచ్చి, మేము 11 సంవత్సరాల క్రితం తెలంగాణ తల్లి ఈ విధంగా ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్, ఇక నాణానికి 2 వైపులా ఉండే బీఆర్ఎస్ కాంగ్రెస్, మా పాలన అయిపోయేసరికి చూడండి తెలంగాణ తల్లి ఈ విధంగా తయారైపోయింది. కాంగ్రెస్ వారు తులం బంగారం ఇస్తా అన్నారు నూతన వధువులకు అనుకుంటాను. బంగారం ఇచ్చుడేమో కానీ కిలోల కొద్దీ తెలంగాణ తల్లి బంగారాన్ని తీసుకుపోతున్న వైనం ఇక్కడ కనిపిస్తోంది. ఓకే, మన రాష్ట్ర సంపదని అంతకుముందు ఒక ఫ్యామిలీకి వెళ్ళిపోయింది, ఇప్పుడు మరో ఫ్యామిలీకి మేము పంపిస్తాము అన్నదానికి నిదర్శనంగా తెలంగాణ తల్లి ప్రతిరూపము ఈరోజు కొత్తగా ఆవిష్కరిస్తున్న ప్రతిరూపం అనిపించేలాగా ఉందండి. ఇది ఒకటి. అయితే చాలామంది నేను ఈ మాట అంటే, లేదు గ్రామ దేవతలు ఉంటారు, చాలా సాధారణ మహిళలాగా అని అన్నారు. ఇప్పుడే సాధారణ మహిళలాగా అనంటే తెలంగాణ సాధారణం కాదండి. తెలంగాణ సాధారణం. తెలంగాణ భూమే కానివ్వండి, తెలంగాణ కల్చరే కానివ్వండి, తెలంగాణ సంస్కృతే కానీ ఏదైనా కానీ చాలా ధనవంతమైనది అని అంటే, ధనం అనంటే నేను రిచ్ అని అంటే ధనమనే కాదు, డబ్బనే కాదు, అన్ని విధాలుగా కూడా చాలా రిచ్. కల్చర్ కావచ్చు, ఈవెన్ భూమి కావచ్చు, మనకు నీరు కావచ్చు, ఏదైనా కానీ అంటే వనరులు కావచ్చు, ఇవన్నీ కూడా రిచ్. మరి తెలంగాణ తల్లి మరి ఇంత అంటే ఏ తల్లి రూపము? మీరు బీజేపీ వారం మేము భారత్ మాతాకి జై అంటాము, మీరు భారత్ మాతది రూపం చూడండి, సేమ్ మన పూర్వ తెలంగాణ తల్లి లాగానే కిరీటం ధరించి, రైట్, ఈ విధంగా ఉంటారు. అదే అంటే ఒక అమ్మవారి లాగా, ఒక గౌరవించే పూజించే తల్లిలాగా మన భావన ఉండాలని కదా. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు అదే గ్రామ దేవత అన్నాం అనుకోండి, నాకు తెలిసి అయితే గ్రామ దేవతలు మనకు పులేరమ్మ, మైసమ్మ, వీరంతా కూడా అమ్మోరు సినిమా కూడా వచ్చింది అనుకుంటా ఒకప్పుడు. సో అమ్మోరు అని అంటే కొంచెం ఉగ్రరూపం ఉంటుంది, అంటే మీకు అభయాన్ని ఇస్తూ నేనున్నాను అన్న ఇది. మిగిలిన రూపాలన్నీ మనం ఏవి చూసినా కానీ మీ ప్రాస్పరిటీకి నేనున్నాను అన్న టైప్లో ఉంటారండి. ఇప్పుడు భారత మాత చూడండి, అంటే కాకపోతే లయన్ ఉండడము ఇదంతా, అంటే సింహం వెనకాల నిలబడ్డము, కొంచెం ఉగ్రము అన్న టైప్లో, అంటే అభయం ఇస్తున్నా కూడా ఇక్కడ చూడండి ఏ మాత్రము ఇటు మీకు
గ్యారంటీలు ఇప్పుడు మన వాళ్ళు 6 గ్యారంటీలు ఎందుకయ్యా చేయలేదు అని అంటే ఏముంది తెలంగాణ దగ్గర అన్న టైప్లో నిర్వచనానికి దగ్గరలో అన్న టైప్లో ఉందండి. ఇది నాకు అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.